అవ్వతోడే శ్రీకాంత్ అన్న మా ఇంటికాడ శుక్లారం దేవుడు నువ్వు రావాలే. అవునారా ఎప్పుడురా? శ్రీకాంత్ అన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో రా అన్న. ఓకే అత్త పో. అవ్వతోడే నాకు తాగుడు అలవాట్లేపా ఏం లేదే. ఫంక్షన్కి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఇంటెంకోళ్ళు చుట్టాలు అందరూ రాయిపోవట్టే. నాకు అలవాట్లేదు, నా పిల్లానికి అలవాటు చేస్తా. అదైతేనే రాగుడు అలవాటు అవుతుంది. అప్పుడు మా చుట్టాలు ఇళ్ళలో అందరి ఇళ్ళలో తాగత్తది. ఏడున్నావే తొందరగా లొల్లి లాగిన వచ్చినాయే. మన ఇంటికి చుట్టాలు అందరు వచ్చి మందాగుడు పార్టీలు అయితే మన ఇంటి కాడ పూజలైనా కానీ అన్నీ రాగిపోతారు పుక్కానికి. ఇయ్యార్చాన్ని నాకు ఒకటి అలవాటు వచ్చింది, నువ్వు కూడా మన తాగాలి. ఎందుకంటే నాకు తాగే అలవాటు లేదు కాబట్టి తాగాలి, తినాలి, రావాలి. నువ్వు ఏమండి నాకు మంచిగా చెప్పేవాడిని, ఎన్నో రోజుల కోరిక. నేను చెప్తే నువ్వు ఫీల్ అవుతావని చెప్తలేనండి. ఇప్పటిసారి నువ్వు చెప్పినందుకు నువ్వు ఏం కావాలంటే అది చేసేస్తాండి తొందరగా. అవునా? తొందరగా అంత ఫీడ్గా కావాలా నీకు? తొందరన అయితే కానీ తొందర అడిగా. నువ్వు ముంగడ పోతున్నావు వాళ్ళన్న చూస్తే మొగానికి అన్న ముందు పెళ్ళం వచ్చిందంటారే. ఏడున్నారా భద్రాజీ? మేము వచ్చేసాం అన్నా. వచ్చేరా? మరి నీకేం కావాలి? నాకేది వద్దు కానీ వదిన కోటి ఫుల్ బాటిల్ నాకోటి థమ్స్అప్ పట్టుకరా. అవునా అన్న? అవ్వతోడే వదిన ఫుల్ బాటిల్ నేర్పినావా? నా ఇళ్ళకి వచ్చి ఒక్కానికి వచ్చి అందరు తాగిపోతారు. ఇక మీ ఇళ్ళకి వచ్చి మా వాళ్ళను తాగకపోతే నాకు మంచిగా నిద్ర పడతలేదు, బాధ అనిపిస్తుంది. అందుకే బీట్లకు గిట్లా మా పిల్లానికి అలవాటు చేసిన నేను. తమ్ముడు తొందరగా పట్టుకరాపో. అంత తొందర ఏమిటి? తాగి కింద బొర్రితే నన్ను ఇంటికి దొరకపోయేందుకు మళ్ళీ కారు ఆటోలు దొరికాయి కదా తొందరగా. ఓ అవ్వా, నువ్వు తాగమన్న కరానికి వైన్ షాప్, కొడిమేల వైన్ షాప్ మొత్తం కొన్నా చూస్తున్నావు కానీ నువ్వే అడిగిన మళ్ళీ నా ఇజ్జత్ ఉంటుందో పోతుందో. నువ్వే రావా శంకరా? శ్రీకాంత్ అన్న ఇదైతే నాకు తెలియదు అన్న. ఇది ఏడుకు వచ్చేటట్టు ఉంది. అవ్వతోడే మళ్ళీ తాగి ఏమన్నా బొర్రిందా అనుకో, నా ఇజ్జత్ వీక్తుంది అన్న. ఏ డిచ్ కాదురా, నువ్వెందుకు గంటగా ఫీల్ అవుతున్నావు? అది తాగేదే కొత్తగా 90 రాగా వరకే కింద మీద పడి పడుతుంది. నువ్వు నన్ను 90 అంటున్నాయని పెట్టే బీర్లు తాగుతాను ఏమనుకుంటున్నా? పెట్టే పట్టుకురామని అన్న. ఇంట్లో దేవునికి శుక్లారం దేవునికి పెట్టుకుంటా నేను వెళ్తే పెట్టే బీర్లు తాగుతాయి. వచ్చిన వాళ్ళందరికీ ఏంది అన్నీ వైన్స్ గిట్లా రాసి అన్న. కొడిమేల వైన్స్ అవ్వతోడు అన్న. మీరు గిట్లున్నారు ఏందన్నా? మీ కొడిమేల వాళ్ళంతా గిదేనాయే? ఏదో పేరు చెప్పుకొని రమ్మంటే వైన్స్లు అడుగుతారు. మాకు ఎకరం జాగ కూడా లేదన్నా. ఏదన్నా అమ్మి మీకు ఇద్దామన్న దావతి. మొన్న మా ఇంటికి వచ్చి బీర్లు రాయిపోలేవారా? ఇప్పుడేమో నీ ఆశ్చర్యపోయినట్టు ఫీల్ కావద్ది. నేను గట్లనే అన్నానా? ఎందుకురా గంటగా ఫీల్ అవుతున్నాను? తెచ్చుడే పెట్టుడే బరాబరే. నువ్వు తెస్తావా తేవా రెండే ముచ్చట. తేనంటే నువ్వు సక్క వెళ్ళిపోతా. నేను ఎందుకు మీ అడిగిపోయినట్టే ఫీల్ అవుతున్నావు? అవ్వతోడే మీరేమన్నుందా? అవ్వతోడు అన్న. మా అయ్యకి నేను ఎక్కువనే కొడుకునన్నా. గుడ తాగుతుందన్న. మీ కొడి మేళలు గింటుచారని చెప్తే రాకని చెప్పుకుని కదన్నా. ఇది అన్నం మెరుదన్న. వాది నేను దొరుకుని పో అన్న ప్లీజ్ అన్న. మాకు ఆస్తి కూడా బాగా లేదన్న, గుంట కూడా లేదన్న. వాది నేటో తాగుతుందన్న. నువ్వు ప్లీజ్ అన్న దొరకపో అన్న. ఇంటికి వచ్చి బీర్లు రాయిపోయినప్పుడు వణికి చెప్పినవురా? ఒక్కడే బీరుకు వదిన రాగుతుంది అని నా ముంగట్నే గిన్నిసార్లు పేరు నిలబెడుతున్నావు. నీ బీరుని ముఖం మీద కొడతాను. నువ్వేమనుకుంటున్నావు? మొన్న మా ఇంటికి వచ్చి 10 అయిపోలే. అప్పుడు వాళ్ళకి ఇచ్చినవరా పైసలు 10 బీర్లకు? అవురా, నువ్వు పట్టుకొచ్చిన బీరుకు నా పిల్లని ఎక్కిరిస్తావారా? నువ్వేమనుకుంటున్నావురా పోటీ రాజా? నువ్వు మా ఇంటికి వచ్చి 10 బీర్లు అయిపోయినావురా. 10 బీర్లు అంటే 1600 చిల్లర్రా. నువ్వు ఒక్కడే బీరుకి ఎరుతున్నావు ఏందిరా? నువ్వు ఇట్లతోనే నా పంచానికి ఇంకోసారి రావద్దు నువ్వు అన్న. అవ్వతోడే వదిన రాగితే నీకు ఎక్కింది ఏంది? గంత బీపీలు ఎత్తుంది, గంత పన్నను కొరుకుతున్నా ఏమైందన్నా? నువ్వు గిట్లా ఏదన్నా
నేను మా ఇంటికి అడిగి ఇంట్లో దేవునికి పెళ్ళిళ్ళకు 20 బస్సుకు అందరికి పిలిచి ఫుల్ బాటిల్ తెప్పించిన అందరితోని మంది తెప్పించిన తాగిరు అన్నీ చేసిర్రు. కానీ పోయే ముంగట ఒవ్వలు కూడా ఫీల్ కాకుండా చూసుకున్నా. నువ్వు తెచ్చిన ఒక్క బీరుకే అందరు ఫీల్ అయ్యేటట్టు చెప్తున్నావు ఏందిరా, నువ్వేమనుకుంటున్నావరా పొత్తిరాజుగా? ఇంటికి చెప్పినా అండి, మన ఇంటికి కూడా పిల్లలు లేదు, మనం తాగొద్దు చెయ్యొద్దు వాళ్ళ ఇళ్ళలో పోవద్దు, మనం పిలిచినా కానీ వాళ్ళకి మంది చెప్పేద్దు అని చెప్పింది. గందుకే అండి ఆడల మాట మీరు ఎప్పుడైనా నిన్నారా అండి? శ్రీకాంత్ తినలేరు కదా శ్రీకాంత్, అందుకే మన లైఫ్లు ఇట్లున్నాయి. చెప్పినప్పుడు ఏంటి మనకి ఇంతగానో అపోదాం చేయపోదాం. సరే ఈ కన్సర్న్ నేను చెప్పినట్టు ఏంటనే వాళ్ళ ఇళ్ళలో పోవద్దు, వాళ్ళ దగ్గర తాగద్దు, మన ఇంటికి వచ్చినా తెప్పేయద్దు. ఇంకోసారి వాళ్ళ ఇళ్ళలో పోవద్దు, నేను కూడా తాగద్దు. అబ్బో అందరూ మనకన్నా అప్డేట్ అయిపోయారు కొడిమేల వాళ్ళు అంతా. ఇంకోసారి కొడిమేల ఫంక్షన్ కేనా కానీ తాగద్దు, తాగకనే బయటకు వెళ్ళి రావాలి. అబ్బాతోడే ఈ అన్నం చూసిన శ్రీకాంత్ అన్నం చూసిన వాళ్ళే నేను నేర్చుకున్నాను. అమ్మో శ్రీకాంత్ అన్న వాళ్ళ వైఫ్ ఉందోళ్ళకి వచ్చింది కావచ్చు అని ఇక శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉందోళ్ళకి వస్తారు కావచ్చు. ఇంకోళ్ళు అయితే ఇంకోసారి ఇట్లా ఉండాలను దేవునికి ఎట్టుకున్నా కానీ వాళ్ళ ఇళ్ళకి పోతే తాగదు. మన బుద్ధి నేర్పింది కొడిమేలోళ్ళు. మా కొడిమేళళ్ళు అంటే ఇలా ఉంటారా, మేము తాగకుండా పక్క పంటలకు పానం ఇస్తాం రా. నువ్వేమనుకుంటున్నావురా రాజుగా పొర్రాజుగా? అవ్వతోడే